భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్లో కురిసిన భారీ వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం. నంద్యాలలో 3,000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు 4 కోట్ల విలువైన సహాయ పరికరాల పంపిణీ. బీహార్లోని పాట్నా జ్యువెలరీ షాప్లో బంగారం దొంగతన యత్నం విఫలం. కర్నూలులో నాగబంధం సినిమా చిత్ర బృందం సందడి. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేటలో సీనియర్ జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై జరిగిన దాడిని నిరసిస్తూ జర్నలిస్టుల ఆందోళనలకు దిగారు. అమరవీరుల స్తూపం వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించి దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్యన్నపై దాడి చేసిన వ్యక్తులను జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో కళానికి సంఖ్యలో పై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.
మహబూబాబాద్ మానుకోట అండర్ బ్రిడ్జ్ లో చిన్న వర్షానికే భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు ప్రమాదకరంగా నీటిలో ప్రయాణించే సాహసం చేయవద్దని సూచిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వరద కాల్వ జీవనాదిలా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన అక్రమాలకు కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ నేతలు అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని పేర్కొన్నారు. వరదకాలు నిర్మాణం చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఈ వరదకాలువ బొందలగడ్డ కోసమా అన్నప్పుడు మీరు వారికి వ్యతిరేకంగా విమర్శించి ఈరోజు వైఎస్ఆర్ రైతుల కోసం వరదకాలు నిర్మాణం చేస్తుంటూ ఎస్ఆర్ఎస్పీ ద్వారా చెప్పని అనేక మార్లు ఈ నాయకుల తీరును మీరు ఖండించిన మీరు ఈరోజు వరదకాలువ జీవనదిలో ఉంది, దానికి కేసీఆర్ గారు రూపము ఆలోచన చెప్పంటే జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలని అడుగుతాం. ఇది వాస్తవాలకు దూరంగా మీ ప్రసంగం కాదా అని అంటున్నాను. వాస్తవం వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వరదకాలు నిర్మాణమైంది. 2012 సంవత్సరంలో వరదకాలలో ఎస్ఆర్ఎస్ ద్వారా నీళ్ళు తీసుకుని వచ్చింది. కాళేశ్వరం నుంచి మీరు తీసుకొచ్చినామంటారు, అది రివర్సింగ్ పంపింగ్ ద్వారా పంప్ హౌస్లు కడితే కట్టిర్రు మీరు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎక్కడుందో అంటున్నా. కాళేశ్వరం కుంగిపోయింది, ఆయన ఒకటి పగిలిపోయింది. ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని నేను చూడలేను. ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు నిర్మాణం చేయాలంటున్నారు? అసమర్థత ప్రభుత్వం మాది కాదు. అసమర్థత, అవినీతి అక్రమాలతో నిర్మాణం చేసినటువంటి నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనతో కుంగిపోయినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA మేము చెప్పేదాకా నిర్మాణం చేయొద్దని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆగినమే తప్ప మాకు నిర్మాణం చేయాలని లేదు, నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన లేదు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేదా కేసులు లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ నోటీసును సాకుగా చూపి ఆమె రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ రాజ్యసభ సీట్ల విషయంలో కూడా బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణలో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం ఇంట్లో ఇన్వాల్వ్ అయి సంబంధం లేని కేసు, పసలేని కేసు, అసలు కేసే కాదు, ఒక నెపాన్ని తీసుకొని దుర్మార్గంగా, అన్యాయంగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక గాంధీయవాది ప్రిన్సిపల్స్ని అలబట్టించుకొని అతి కొద్ది మందిలో ఒకరు ఇవాళ దేశంలో నీతి నిజాయితీకి నిలుపుటద్దంలా ఉండే కొంతమందిలో ఒకరంటే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక కలంకమైనటువంటి చర్య. ఆరో తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ఎలక్షన్ రూల్స్ నిబంధనలకి వ్యతిరేకం. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, కేసు లేదు. ఒక ప్రైవేట్ నోటీసు మీద దాన్ని నెపంగా తీసుకొని నామినేషన్ తిరస్కరించడం అనేది చాలా హేయమైన దుర్మార్గమైన చర్య. ఇది దీని ఇలా దేశంలో ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులు
ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల చోరీకి పాల్పడికి అలవాటైన బీజేపీ ఇలా రాజ్యసభ సీట్లు కూడా చోరీ చేస్తూ ఉంది. ఇటీవల రాజ్యసభలో వాళ్ళు బిల్లు వీగిపోవడం చూసి దేశం కింద మీదైనా పర్వాలే కానీ మాకు సీట్లు పెరగాలి రాజ్యసభలో అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య నమ్ముకున్న ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాలి. మోడీ చర్యలు పరాకాష్ట. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య నమ్ముకున్న వ్యక్తులందరూ ఖండించాలి. శంషాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గొల్లపల్లి రైల్వే అండర్ పాస్, తొండపల్లి అండర్ పాస్లలో భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రధాన రహదారులపై నీరు నిలవడం, ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలీసు ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను 5,000 నుంచి 20,000 పోస్టులకు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అభ్యర్థులు తమ నిరసనను కొనసాగించారు. కార్యాచరణ నిలబెడుతున్నాము. ఇదే విధంగా మా ఉద్యమాన్ని ఎక్కడికక్కడ పోలీసులు రణిచేస్తున్నారు. ఇలానే చేస్తే ఖచ్చితంగా రేపు ఏదైతే డీజీపీ ఆఫీస్ ముట్టడి 1000 మందితో డీజీ ఆఫీస్ ముట్టడి ఉంటుంది. ఈ రాష్ట్రంలో
బీహార్ పాట్నాలో ఇద్దరు యువతులు బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. జ్యువెలరీ షాప్ వెళ్లి యాజమానిని మాటల్లో పెట్టారు. నగలు చూస్తుండగా ఒక అమ్మాయి అతడిపై పెప్పర్ స్ప్రే కొట్టింది. వెంటనే తేరుకున్న ఓనర్ బయటకు వచ్చి అరిచాడు. చుట్టుపక్కల షాప్ ఓనర్లు వారిద్దరిని పట్టుకున్నారు. ఈ ఘటన అంతా షాపుల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. लड़की को थोड़ा जूम करना साइड से देखने का टाइम है। हम वो वाला वीडियो प्ले करना जिसमें औरत आई थी मार्क्स हटाई थी लोग, ठीक है? इसके आगे इसके आगे गेट ऑफ बंद किए हैं निकलने का। हाँ, गेट पर पहले जाए खड़ा हो। ये थी ये चलो गेट पर वैसे कर दिए। भाग रही थी, देखो भाग रही थी दोनों। निकाली है ले వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. అర్హుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. రైతాంగం గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతం ఎందుకంటే అంతా కులానికి ఎవరైనా వ్యవస్థపై ఆధారపడి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరు? యువత. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత వంటి ఆలోచన చేయడం ఇలా కేటీఆర్ గారి యొక్క బాధ్యత. ఆ దిశగా వారి నాయకత్వం ఏమిస్తుందో మనం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి మరి నాకు అప్పగించిన బాధ్యతలో భాగంగా నేను రావడం అందరితో కలిసినటువంటి అవకాశం నాకు కల్పించినందుకు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి రెడ్డి గారి వేదికపైకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మాజీ అధ్యక్షురాలు సోదరి మామయ్య గారి వేదికపైకి మామిడికి కానీ 30 నెలలు ఉండకపోతే నిన్నేమన్నా మరి అయిపోయింది కదా. నువ్వే చెప్తావు కదా 3 నెలలని ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం మోసేటికి బెల్లం పెట్టివి అధికారంలో కస్తివి కూర్చుంటివి. అలా ఏమైంది రాబోయేంటే గట్టిగానే అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు రైతు మంది ఆడమైంది అంటే నీ లాభులో తొందరగా ఇచ్చి పెడతా. గట్టిగా అనుకో. ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ గుడ్లు గొడ్లు ఆడతా. ఇంకొకటి నేర్చుకున్నాడు ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. కేసీఆర్ అప్లపాలు చేసిపోయి నాశనం చేసిపోయాడు. మొత్తం ఖాళీ ఇప్పించి నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు. కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, మీరు చెప్పేది అన్ని లంగా మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాలో 73,000 కోట్ల రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిండు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. నేను ఆగనా కూడా చెప్తాను.
ఆగనా నేను గెలవాలని కోరుకుంటే సిరిసిల్లలో ఒకటే పని దండం పెడతా, నువ్వు నీ బూత్ లో నీ ఊర్లో నువ్వు మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టు. నీ బూత్ కాదు నువ్వు ఎంత పెద్ద నాయకుడు మన జెడ్పీటీసీగా ఎంపీపీగా లేకపోతే ఇంకోటిగా 262 బూత్లలో అయినా ఏ బూత్లో ఆ బూత్లో నేను మా పార్టీకి మా కేసీఆర్ గారిని గెలిపిస్తా, మా బూత్లో నేను మెజారిటీ ఇస్తా అంటే మీరు పెద్ద నేను పక్కూరికి పోయి పని చేస్తా, పక్క మండలానికి పోయి పని చేస్తా, ఏమో పట్టణం అంతా బాగా చుట్టాలని గాఢ నమ్ముతా, అది ఊర్లో పక్కా మెజారిటీ వస్తుంది. ఒక్క ఓటన్నా అవతల పార్టీల కంటే నా బూత్ లో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తాను కంపల్సరీ నువ్వు అనుకున్నాక అప్పుడు నువ్వు మంచిగా చెల్ల దులుపు ఎమ్లవాడవాడు కరీంనగర్ సిరిసిల్లో ఎక్కడికంటే అడిపో. కానీ బూత్ గెలవకుండా నా బూత్ నా బాధ్యత అనుకోకుండా, నా బూత్ లో నేను మెజారిటీ తేవాలి అనుకోకుండా, నా బూత్ లో నేను ఇచ్చే మెజారిటీగా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసింది అనుకోకుండా నువ్వు ఏమి చేసినా ఏమి చెప్పినా అది వెళ్తావు. కూర్చున్న కాడ ముచ్చట్లు చెప్పు, అలాగే చెట్ల మీద ఇస్తాకులు పుట్టినట్టు చెప్పుడు అసలే చెప్పచ్చు. కానీ గెలవాలంటే ముందు నీ బూత్ లో మెజారిటీ రావాలి. నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో నాయకురాలతో ఇవాళ పంట కోతకు వచ్చింది, ప్రజలు తయారున్నారు, మీదికే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లని తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతిలో ఉన్నది, మీ చేతిలో మాత్రమే ఉన్నది అని మాట. లక్ష్మీ నరసింహరావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్రెడ్డి గారు ఉంటారు, గూడూరు ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు చుట్టపుగా కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్ లో మాట్లాడిపోతాం. కానీ అందరికీ మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అలమారులో పెట్టుకుని మళ్ళీ తీసుకుపోయి ఇట్లా వాడేసి వాళ్ళకి పడకు బండి యువత పడ్డా పొలపాటి పోయినామంటే వాళ్ళకి నాకు గుర్తుకుండదు. దయచేసి చాలా కష్టపడి మాకు ఓటు హక్కు ఉంది కానీ మనం తొలగించిన అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తుంది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉంది, ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉంది. అందుకే ఇంపార్టెంట్ ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బిఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓటు, దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ లైవ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవన్రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అలా అనుమానం ఏం లేదు. కానీ ఎస్ఐఆర్ లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్ గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరుడు సోదరి అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇలాంటి లంఘనాలు జరుగుతాయి, మన గవర్నమెంట్ లేదు, ఇక్కడ రాష్ట్రంలో లేవు, కేంద్రంలో లేవు. అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్ గా, ఎంత సీరియస్ గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యత లేదని మీకు అవే, ఏమన్నా ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి, బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి. కాదు మేడం ఓటర్ ఇక్కడే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు, వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహరావు గారు మీకు పంపిస్తారు, ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2027లో ఉంది, వాళ్ళకు కంపల్సరీ ఓటు ఉంచినట్టు చూసుకోవాలి. మన డిమాండ్లో ఒకటే, మన ఆలోచనలో ఒకటే, అర్హులు ఎవరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండదు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆడటం లేదు. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు కుదిరితే బ్రహ్మాండమైన నిజాయితీ మనం తెలుసు. కానీ వాళ్ళు లంఘనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నెక్స్ట్ ఇక గుర్తింపు కార్డు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి, ఏమేమి రకాల గుర్తింపు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.